ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీ అండ్ స్పైసీ టొమాటో బిర్యానీ అండి. ఈ టొమాటో బిర్యానీని చాలా సింపుల్గా తక్కువ పదార్థాలతో చాలా ఈజీగా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు. పిల్లల లంచ్ బాక్సుల్లో కానీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ హడావిడి లేకుండా ఏదైనా స్పెషల్గా చేసుకోవాలనిపించినప్పుడు కూడా ఈ టొమాటో బిర్యానీని మనం ట్రై చేయొచ్చు. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. తక్కువ పదార్థాలతోనే చాలా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు. వెల్కమ్ టు స్పైసీ హోమ్ ఫుడ్. నేను శైలజ. ఇంకేమాత్రం లేట్ చేయకుండా టొమాటో బిర్యానీ రెసిపీ చూసేద్దామండి. ముందుగా కుక్కర్లో 2 స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసి నెయ్యి బాగా కరిగిన తర్వాత దీనిలోకి ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, చిన్న అనాస పువ్వు, జాజికాయ ఇవన్నీ వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత దీనిలోకి 4 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి బాగా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు ఫ్రై చేసేటప్పుడే దీనిలోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ షాజీరా వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేయాలి. ఇలా వేయడం వలన షాజీరా మాడిపోకుండా ఉంటుందండి. ఈ విధంగా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 1 కప్పు టమాటా ముక్కలు వేసి టమాటా ముక్కల్ని బాగా ఫ్రై చేయాలి. టమాటా ముక్కలు ఫ్రై చేసేటప్పుడే దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా టమాటా ముక్కలు బాగా మెత్తబడిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని దీనిలోకి స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ వేయించిన ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ కారం వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో 1 కప్పు పెరుగు వేసి ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు 2-3 నిమిషాల పాటు దీన్ని బాగా ఉడకనివ్వాలండి. పెరుగు వేసిన తర్వాత మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే విరిగిపోయినట్టుగా ఉంటుంది. ఈ విధంగా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత దీనిలోకి 1 రెబ్బ కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేయాలి. ఇలా వేసుకోవడం వలన మధ్య మధ్యలో ఇంగ్రీడియంట్స్ మాడిపోకుండా ఉంటాయండి. ఇప్పుడు దీనిలోకి 1 కప్పు బాస్మతి రైస్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి నానబెట్టకుండానే వేసేసుకోవాలండి. ఈ విధంగా రైస్ విరిగిపోకుండా 2 నిమిషాల పాటు మసాలాలు పట్టే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 కప్పు వేడి నీళ్ళు వేసుకోవాలండి. వేడి నీళ్ళు వేయడం వలన రైస్ పొడి పొడిలాడుతూ ఉంటుంది, తొందరగా కుక్ అవుతుంది కూడా. ఈ విధంగా 1 కప్పు వేడి నీళ్ళు వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి 1 విజిల్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో బిర్యానీని బాగా ఉడకనివ్వాలి. ఈ విధంగా 1 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి మిక్స్ చేసుకోవాలండి. చూసారా టొమాటో బిర్యానీ ఎంత చక్కగా ఉడికిందో. ఈ విధంగా ఫైనల్గా కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా పుదీనా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే అండి. ఈ టొమాటో బిర్యానీ రెసిపీ నచ్చితే ఒకసారి లైక్ చేయండి. దీన్ని మనం ఆనియన్ రైతాతో కానీ, కీరా రైతాతో కానీ, లేదంటే ఒట్టిగా అలా తినేసినా కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. స్పైసీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.